వాట్ ఈజ్ హంటింగ్టన్స్ డిసీజ్? నేను డాక్టర్ నివేదిత, న్యూరోఫిజిషియన్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్. ఇది ఒక రకమైన జెనెటిక్ న్యూరలాజికల్ డిసీజ్ అన్నమాట. మనకి జీన్స్లో గనక చూసుకుంటే రకరకాల అమినో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ అన్నీ కలిపి ఒక చైన్ లాగా ఫామ్ అవుతాయి. దాన్నే డిఎన్ఏ అంటారు. అందులోని క్రోమోజోమ్ నంబర్ 4లో వచ్చే ఒక చిన్న మ్యూటేషన్. ఈ మ్యూటేషన్లో ఏం జరుగుతుంది? CAG అనే ఏవైతే న్యూక్లియోటైడ్స్ రిపీట్ అవ్వాలో ఇది విపరీతంగా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిపోతుంది. అదొక కోడ్ ఎర్రర్ లాగా. దాని వలన ఆ ప్రోటీన్ మాలిక్యూల్ మొత్తం కూడా దెబ్బతిని ఈ ప్రోటీన్ ఎక్కడ ఉంటుంది? నర్వ్స్ మీద. సో బ్రెయిన్లోని ఈ నర్వ్స్ అనేది ఎఫెక్ట్ అయ్యి వాళ్ళలో రకరకాల సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. ఇకపోతే ఒక జనరేషన్లో వాళ్ళకి ఇది అరౌండ్ 50 years వచ్చిందనుకోండి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళలో అది ఇంకా ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీన్నే యాంటిసిపేషన్ అని కూడా అంటారు. సో చేతులు కాళ్ళు వణకటము, ఫేస్లోని కొన్ని అబ్నార్మల్ మూమెంట్స్ రావడం, బిహేవియర్ చాలా తేడాగా అయిపోవడం, ఐక్యూ లెవెల్స్ అనేది తక్కువగా ఉండటం, రకరకాల సిమ్టమ్స్ని చూసి మనం దాన్ని హంటింగ్టన్స్ డిసీజ్ కింద పరిగణిస్తాము. దానికి తగ్గట్టుగా MRI స్కాన్స్ అండ్ జెనెటిక్ టెస్ట్స్ చేసుకొని తగిన ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటాము.